నేను డాక్టర్ వైఫ్ అని హాస్పిటల్కి ఇన్వైట్ చేశారు వాళ్ళు. అక్కడ మిషనరీ హాస్పిటల్ ఉంది, పిల్లలు వినాలి. మిషనరీ హాస్పిటల్ ఉంటే నేను వెళ్ళా, హాస్పిటల్ అంతా చూపించారు. మేడం ఇది హాస్పిటల్, మేము ఒరిస్సా నుంచి వచ్చి 28 సంవత్సరాలుగా ఇక్కడ మిషనరీస్గా ఉన్నామని నాకు అన్నీ చూపించారు. ఇంతలోనే ఒక వ్యక్తి వచ్చారు, నాన్న సిస్టమ్ దగ్గర ప్లీజ్. ఈ లోపల ఒక వ్యక్తి వచ్చారు, ఆయనకి ఈ 2 ఫింగర్స్ బాగా బ్లాక్ అయిపోయినాయి, ఇంతవరకు తినేసినాయి, ఇట్లాగే ఉన్నాయి, మొత్తం బ్లాక్ అయిపోయినాయి. అయితే ఈ లోపల అక్కడ కుట్టి అక్క అని కేరళైట్ 28 సంవత్సరాల నుంచి మిషనరీగా పనిచేస్తుంది. వరలక్ష్మి ప్లీజ్ హెల్ప్ చేస్తావా అంది. ఏంటక్క అంటే, మీ డాక్టర్కి ఫోన్ చేస్తావా, వాట్సాప్ కాల్లో ఈ పేషెంట్తో మాట్లాడాలి అన్నారు. వింటున్నారా? మాట్లాడితే లోపల ఎఫ్రీ వాళ్ళ డాడీ, మా హస్బెండ్ గారు డాక్టర్ కదా, వెంటనే ఆయనకి వాట్సాప్ కాల్ చేశా. వాట్సాప్ కాల్ చేస్తే చూసి ఒక సూది తీసుకోమన్నారు. ఒక సూది తీసుకొని నీడిలు గుచ్చమన్నారు. గుచ్చితే నొప్పుందా? లేదు. ముట్టుకుంటే తెలుస్తుందా? లేదు. ఏమీ స్పర్శ లేదు పిల్లలు. అయితే డాక్టర్ గారు ఏం చెప్పారంటే, మేడం ఇది కుష్టు వ్యాధి. ఎప్పటి నుంచి ఉంది అంటే, నాకు 1 year నుంచి ఉందండి, ఇంతవరకు తినేసింది, ఇంకా తెలియలా, ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చేసింది అని చెప్పారు పిల్లలు. నిన్నగాక మొన్న. సో కుష్టు వ్యాధి అంటే వేళ్ళు శరీరం తినేస్తూ ఉంటుంది, మనకేమీ తెలీదు. అలాంటి వాళ్ళ గురించి చెప్పి గ్రాహం స్టెయిన్ అక్కడ మీలాగే ఇలాగే కూర్చొని ఒక VBSలో వింటున్నాడు. గ్రాహం స్టెయిన్ వింటున్నప్పుడు ఇండియాలో కుష్టు వ్యాధి ముఖం మీద కూడా వచ్చిద్ది, ముక్కు మీద వచ్చిద్ది, చెవులకు వచ్చిద్ది, అది శరీరం అంతా తినేస్తుంది. ఇప్పుడు మనెవ్వరికి కుష్టు వ్యాధి లేదు, కానీ పాపము కుష్టు వ్యాధి కన్నా ఘోరం, నిన్ను లోపల తినేస్తూ ఉంటుంది. పైకి ఎవ్వరు తెలియదు, దానికి ఎవ్వరికి కనిపించు. లోపల ఉన్న నీ పాపము రోజుకి నిన్ను తినేస్తూ సాతాన్ దగ్గర తీసుకెళ్ళిపోద్ది. జాగ్రత్త పిల్లలు. గ్రాహం స్టెయిన్ అక్కడ చూసి అప్పటి నుంచి బాగా ఏడుస్తూ ఉన్నాడు. చూసారా, మీకులాగే మిషనరీ స్టోరీ వింటూ బాగా ఏడుస్తూ, నేను ఎట్లయినా ఇండియా వెళ్ళాలి, కానీ నేను ఎట్లా వెళ్ళాలి, నవ్ ఐ యామ్ 15 years, నేను ఇంకా పెద్ద అవ్వాలి అని చెప్పి గ్రాహం స్టెయిన్ ఏం చేశాడు తెలుసా? చదువుకున్నాడు. పిల్లలు కష్టపడి చదువుకోవడం స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ నాన్న పగలు రాత్రి, నన్ను ఫాలో అవ్వాలి మీరు, డే అండ్ నైట్ కష్టపడి చదువుకుంటూ ఉన్నాడు. ఆ పనులు ఈ పనులు అన్ని పనులు చేస్తూ చాలా మనీ పోగుపెట్టుకున్నాడు. 1 2 $2 $5 $10 $100, ఇక డాలర్స్ అన్నీ. చూసారా ఎంత కష్టపడి చదువుకుంటున్నాడో? ఎందుకు? ఇండియా వెళ్ళాలంటే షిప్ మీద వెళ్ళాలంటే టికెట్ కొనుక్కోవాలి. మరి ఇండియాకు వచ్చాక ఫుడ్ షెల్టరు అన్నీ కావాలి. కాబట్టి నేను ఎట్లయినా కష్టపడి చదువుకోవాలని గ్రాహం స్టెయిన్ బాగా కష్టపడి చదివాడు. పిల్లలు, మీరు కూడా ఈ దేశం కొరకు సేవ చేయాలి అంటే, మీరున్న ప్రాంతం కొరకు సేవ చేయాలంటే, చదువు లేకుండా ఊరికే టైంపాస్ చేస్తే కుదరదు. బాగా చదువుకోవాలి, జ్ఞానం సంపాదించాలి. మార్నింగ్ యోసేపు వలె, ఇప్పుడు గ్రాహం స్టెయిన్ వలె, అప్పుడు దేశానికి సేవ చేయడానికి నువ్వు ఉపయోగపడతావు. గ్రాహం స్టెయిన్ మనీ అంతా కూడబెట్టుకొని నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్కి బాయ్ చెప్పేశాడు. మమ్మీ బాయ్, మిస్ చేశాను అన్న. డాడీ బాయ్, నేను ఇండియాకు వెళ్తున్నా. అన్న మళ్ళీ ఎప్పుడు వస్తావు? నాకు తెలియదు డాడీ, నాకు తెలియదు మమ్మీ, ఎందుకంటే ఇండియాలో చాలా కుష్టు వ్యాధులు ఉన్నారు, వాళ్ళకి నేను సేవ చేయాలి, వారి దగ్గరికి వెళ్ళాలి. నాన్న వద్దురా, కారులో తిరుగుతున్నావు, ఏసీలో ఉంటున్నావు, మంచి బిల్డింగ్ ఉంది, మంచి డబ్బులు ఉన్నాయి నీకు, ఇండియా ఎందుకు నాన్న? ఇండియా ఈజ్ చాలా డర్టీగా ఉంటుంది, ప్రజలు మురిగ్గా ఉంటారు, ఫెసిలిటీస్ ఉండవు, భయంకరమైన వ్యాధులు. అయినా పర్వాలేదు మమ్మీ, నో ప్రాబ్లం, యేసయ్య నాకు తోడుగా ఉన్నారు. ఐ వాంట్ టు సర్వ్ ఇండియా, నేను ఇండియా కొరకు మిషనరీగా వెళ్తా మమ్మీ, ప్లీజ్ డోంట్ స్టాప్ మీ మమ్మీ, డోంట్ స్టాప్ మీ డాడీ అని చెప్పి వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇండియాకి ప్రయాణం అయిపోయాడు. ఓడ దిగిన తర్వాత గ్రాహం స్టెయిన్ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా పిల్లలు? 1965
మీకు ఇంగ్లీష్ వచ్చు కదా. 1965లో ఒరిస్సా రాష్ట్రానికి రీచ్ అయ్యాడు. ఒరిస్సా రాష్ట్రానికి రీచ్ అయిన ఆ గ్రహాం స్టెయిన్ అందరికీ ఏం చేస్తున్నాడు తెలుసా? సువార్త చూసారా, అందరూ వెరైటీగా చూస్తున్నారు. హే వైట్ మ్యాన్, హూ ఇస్ దిస్ అని అందరూ ఆయన చూస్తున్నారు. ఆనాడు తెల్లదొరలు వస్తే చాలా వింతగా చూసేవాళ్ళు, ఇప్పుడు కూడా వింతగానే చూస్తారు. వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి సుఖాలు సౌకర్యాలు అన్నీ విడిచిపెట్టి ఇండియాలో అడుగుపెట్టిన గ్రహాం స్టెయిన్ ఒరిస్సా రాష్ట్రాన్ని ఎన్నుకున్నాడు. బాగా మారుమూల ప్రదేశము, భయంకరమైన ట్రైబల్స్, చదువు లేదు, మురికిగా ఉంటారు, ఎడ్యుకేషన్ లేదు, వైద్యం లేదు. వారిని ఎన్నుకున్నాడు గ్రహాం స్టెయిన్. వారి దగ్గరికి వెళ్ళి కుష్టు వ్యాధులకి సేవ చేయడం స్టార్ట్ చేశాడు. వాళ్ళకి ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేశాడు. వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. వాళ్ళతో కలిసిపోయాడు. చూసారా కుష్టు వ్యాధి ఎలా తినేస్తూ ఉంటుంది. కానీ మనకు తెలియదు పిల్లలు, పాపము కూడా అలాంటిదే, జాగ్రత్త. సో ఇలా ఉంటున్న సమయంలో గ్రహాం స్టెయిన్ ఏం చేశారంటే, తన భార్య పేరు గ్లాడిస్ స్టెయిన్ అనే ఒక అమ్మాయిని, ఆమెను కూడా ఆస్ట్రేలియన్ని వివాహం చేసుకున్న తర్వాత వారికి 3 పిల్లలు పుట్టారు. 3 పిల్లలు చూసారా, 2 అబ్బాయిలు 1 అమ్మాయి, ఫిలిప్ అండ్ తిమోతి వాళ్ళిద్దరి పేర్లు. పాప. వీళ్ళ 3 కలిసి ఫ్యామిలీ ఒరిస్సా రాష్ట్రంలో సౌకర్యాలు లేకపోయినా, ఏసీ లేకపోయినా, నేను మొన్న కోయా ట్రైబ్స్కి వెళ్ళినప్పుడు ఏసీలు లేవు, ఫ్యాన్ లేదు. 3 రోజులు 6 బయట వరుసగా మంచాలు వేశారు మాకు. నేను 3 రోజులు నిద్రపోలా. ఎందుకు? సుఖం ఎక్కువైపోయి, ఏసీ అలవాటైపోయి. చూసారా, నిన్నగాక మొన్న మనకు అలవాటైంది ఏసీ, అయినా మనకు నిద్ర పట్టట్లా. వాళ్ళు పుట్టింది పెరిగింది ఏసీలోనే, అయినా ఏమీ లేకపోయినా దేవుని పరిచర్య కొరకు ఎంతగా వారు త్యాగం చేశారో చూసారా. ఇలా ఉంటున్నారు సువార్త పరిచర్యలో, వాళ్ళు ముందుకు వెళుతూ ఉన్నారు. చూసారా, రాత్రిపూట్ల లైట్స్ లేదు, పవర్ లేదు, లాంతర్ పెట్టుకొని సువార్త ప్రకటిస్తూ ఉండగా ఒకానొక రోజు గ్రహాం స్టెయిన్ వాళ్ళిద్దరు పిల్లలు ఫిలిప్ అండ్ తిమోతి కలిసి ఒరిస్సాలో ఒక మారుమూల ప్రాంతానికి సువార్త ప్రకటనకి వెళ్ళారు పిల్లలు. సువార్త ప్రకటనకి వెళ్తే చీకటి పడిపోయింది. డాడీ చీకటి అయిపోయింది, ఎట్లా వెళ్తాం మనము అంటే, నో ప్రాబ్లం నాన్న, మనకి జీబ్ ఉంది కదా, ఆ జీబ్లోనే మనము స్టే చేసేద్దాము అని చెప్పి ఆ నైట్కి వారు ఆ జీబ్లోనే చక్కగా హాయిగా పడుకున్నారు. చూసారా, నాకు బయట మంచం వేస్తేనే నిద్ర పట్ల, ఫ్యాన్ లేకపోతేనే నిద్ర పట్ల, ఆ జీబ్లో అరణ్యంలో ఎవ్వరూ లేరు. పిల్లలిద్దరిని వేసుకొని వాళ్ళ డాడీ వాక్యం చెప్తున్నారు, నాన్న ఏమున్నా ఎవ్వరు ఉన్నా లేకపోయినా యేసయ్య మనతో ఉంటారు, కాబట్టి ఎప్పుడూ యేసయ్యని విడిచిపెట్టొద్దు అని చెబుతూ నిద్రలో జారుకున్నారు పిల్లలు. వినాలి. ఈ లోపల ఏమైందో తెలుసా చెప్పనా? ఈ లోపల ఆ ఊర్లో చాలామంది బ్యాడ్ పీపుల్ ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. వాళ్ళందరూ అరే గ్రహాం స్టెయిన్ ఉన్నాడు కదా, వాళ్ళ 2 పిల్లలతో ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళిద్దరి పిల్లలతో జీబులో పడుకున్నాడు. మనకి దొరికాడు. యేసు ప్రభువారి గురించి చెప్తున్నాడు కదా, కుష్టు వ్యాధులకి వైద్యం చేస్తున్నాడు కదా, అందరినీ యేసే వైపు త్రిప్పేస్తున్నాడు కదా, మత మార్పిడి చేస్తున్నాడు కదా, అదే ఆయనే ఇప్పుడు దొరికాడు మనకి. సైలెంట్గా వాళ్ళు పడుకున్నారు. మనం వెళ్ళి వాళ్ళ పడుకున్న జీబ్ మీద పెట్రోల్ పోసేద్దాం అని అనుకున్నారు. నాన్న అక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు టీచర్స్, ఏం చేస్తున్నారు ప్లీజ్. దేవుని కార్యాలు జరిగేటప్పుడు సైతాను డిస్టర్బెన్స్ స్పిరిట్ కొంతమందిలోకి రిలీజ్ చేస్తాడు. ఆ డిస్టర్బెన్స్ స్పిరిట్ని మనం ఏం చేయాలంటే యేసు నామములో బంధిస్తున్నాను. బ్యాడ్ పీపుల్స్ అందరూ కూడా ఆలోచన చేసి ఏం చేశారంటే ఒక బ్యాగ్స్ నిండా పెట్రోల్ తీసుకొని నిదానంగా వచ్చారు, చాలా స్లోగా వచ్చారు. ఎవ్వరికి ఇంత శబ్దం రాకుండా నిదానంగా వచ్చి గ్రహాం స్టెయిన్ పడుకున్న ఆ వ్యాన్ నిండా
పెట్రోల్ పోసేశారు పిల్లలు. మొత్తం పెట్రోల్ పోసేసి వెంటనే ఫైర్ పెట్టేశారు. ఫైర్ పెట్టేసి ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు. దూరంగా నుంచొని చూస్తూ ఉన్నారు. చనిపోయారా లేదా, బ్రతుకుతే ఇంకా కొంచెం పెట్రోల్ పోద్దామని దూరం నుండి చూస్తున్నారు పిల్లలు. అయితే ఈ లోపల మంటలు అంటుకున్నాయి. ఫిలిప్, తిమోతి చాలా చిన్న ఏజ్, డేవిడ్ గ్రూప్ అండ్ ప్లానెట్ షేకర్స్ మీ ఏజ్ ఉంటుంది వాళ్ళకి. డాడీ చాలా బర్నింగ్ ఉంది డాడీ, మండిపోతుంది డాడీ. ఎందుకు? వాళ్ళు ఫారినర్స్, వాళ్ళ స్కిన్ వేరు, వాళ్ళ స్ట్రక్చర్ వేరు ఉంటుంది, మనకులాగా వేడి భరించలేరు. డాడీ చాలా మంటగుంది డాడీ, ఫైర్ వస్తుంది, భయమేస్తుంది డాడీ. గ్రహాం స్టెయిన్ అన్నారు, నాన్న యేసయ్య మనతో ఉన్నారు. ఇక్కడ మనం చనిపోతే యేసయ్య దగ్గర మనం కళ్ళు తెరుస్తాం, ఇంకా గొప్ప సంతోషం, చాలా జాయ్, ఏంజల్స్తో హెవెన్లో యేసయ్యతో ఉంటాం. భయపడవద్దు నాన్న, యేసయ్యా వారిని క్షమించు, వారిని క్షమించు, వారిని క్షమించని గ్రాహం స్టెయిన్ వాళ్ళిద్దరు పిల్లల్ని పట్టుకొని అలాగే జీబ్లో ప్రార్థన చేస్తూ వాళ్ళని క్షమిస్తూ అలాగే కాలిపోయారు పిల్లలు. జీబులో ఎవరైనా కనిపిస్తున్నారా మీకు? జీప్లో ఎవ్వరు లేరు. మీలాంటి చాలా చిన్న ఏజ్ ఫిలిప్, తిమోతికి వాళ్ళ డాడీతో సువార్త పరిచర్యకి వెళ్ళమన్నప్పుడు మేము రాము, వీఆర్ ఫారినర్స్, మేము గేమ్స్ ఆడుకుంటాం, షార్ట్స్ చూస్తాం, అవసరమైతే టిక్ టాక్స్ చేసుకుంటాం, స్నాప్చాట్లో ఫొటోస్ పంపించుకుంటాం అనుకోలా. సువార్త పరిచర్య భారంగా తల్లిదండ్రులతో ముందుకెళ్ళారు పిల్లలు. వాళ్ళ డాడీ చెప్పినట్లుగానే లోబడిపోయారు, వ్యాన్లో ఉండిపోయారు. వాళ్ళు పరిగెత్తలేరా? వాళ్ళకి కాళ్ళు లేవా? తల్లిదండ్రులకు లోబడిపోయారు, సజీవ దహనం అయిపోయారు, అక్కడికక్కడికే బూడిదగా మార్చబడ్డారు. వాళ్ళ బోన్స్ కూడా దొరకని పరిస్థితుల్లో బర్న్గా అయిపోయారు. ప్రపంచం నిభ్రాంతి పొందింది. ఉదయాన్నే న్యూస్ పేపర్స్లో, వాట్సాప్లో, టీవీలో, వార్తాపత్రికల్లో గ్రహాం స్టెయిన్ అండ్ హిస్ సన్స్ ఏమయ్యారు? కాల్చబడ్డారు, అగ్నికి ఆహుతైపోయారు. కిల్లింగ్ ఆఫ్ గ్రహాం స్టెయిన్స్ అని చరిత్రలో లిఖించబడ్డారు. వారు స్థాపించిన మైర్బన్స్ లెప్రసీ హోమ్ అలాగే ఉంది. ఈ లోపల గ్లాడిస్ స్టెయిన్ తన కూతురు వచ్చారు. అమ్మా, నీ భర్తను చంపారు, నీ 2 పిల్లల్ని చంపారు, ఇదిగో వాళ్ళు ఇక్కడే నిలబడ్డారు, ఏం చేయమంటావు? రాళ్ళతో కొడతావా? మళ్ళీ పెట్రోల్ పోస్తావా? కొరడాలతో కొట్టమంటావా? సుప్రీంకోర్టు విధించే, అత్యున్నతమైన న్యాయస్థానం విధించే ఉరి శిక్ష వేయమంటావా? గ్లాడిస్ స్టెయిన్ అడిగారు ప్రభుత్వం. గ్లాడిస్ స్టెయిన్ నో, నా భర్తని చంపిన వాళ్ళని, నా పిల్లల్ని చంపిన వాళ్ళని నేను క్షమిస్తున్నా. దేవుడు వారిని కూడా క్షమించాలి. ఎంత క్షమాపణ పిల్లలు! తన పిల్లలని, భర్తని చంపిన వాళ్ళని క్షమించే అంత ఉన్నతమైన మనస్సు, దైవికమైన మనస్సు, గాడ్లీ హార్ట్ అంటారు, గ్రహాం స్టెయిన్ కలిగి ఉంది. అంతేకాకుండా తన భర్త వదిలివేసిన ఆ యొక్క లెప్రసీ హోమ్ని మరలా చూసారా, చిరునవ్వుతో అదే ప్లేస్లో అదే ప్రజలు భర్తని, పిల్లల్ని చంపేశారు, వారికి క్షమించి వారికి సేవ చేస్తుంది. క్షమాపణ అంటే అది. తన భార్య నిందితులను క్షమించింది. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అరే, క్రీస్తుని ఎరిగిన వారు, క్రీస్తుని కలిగిన వారు క్షమాపణ అంటే ఇలా ఉంటుందా? ఇంతగా క్షమిస్తారా? దేవుని మనస్సు ఇలా ఉంటుందా అని
ప్రపంచం ఆశ్చర్యపోయింది. పిల్లలు, ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇంకనూ నీ మనస్సు ఇతరులను క్షమించకుండా మీ పేరెంట్స్ని, ఫ్రెండ్స్ని, మీ పాస్టర్స్ని కొన్నిసార్లు, ఎందుకంటే వాళ్ళు సూటిగా చెప్తారు, నానా నో ఇలా చేయొద్దు, ఇలా ఉండొద్దు అని పాస్టర్స్ చెప్తే పాస్టర్స్ మీద కూడా కొంతమంది పగబెట్టుకుంటారు. పేరెంట్స్ చెప్తే ఎప్పుడు చూసినా ఇదే సోదా అని పేరెంట్స్ మీద పగబెట్టుకునే పిల్లలు లేకపోలేరు. క్షమిస్తావా? యేసే మనసు క్షమించే మనసు. యోసేపు క్షమించాడు. మార్నింగ్ గ్రహం స్టెయిన్ వాళ్ళ భార్య గ్లాడీస్ స్టెయిన్ క్షమించింది. మీరు కూడా క్షమిస్తారా? ఒకసారి కళ్ళు మూసుకోండి. ఒక చెయ్య గుండె మీద, ఒక చెయ్య గుండు మీద. నా మాటలు అర్థమైనాయి కదా? ఒక చెయ్య గుండు మీద, గుండు అంటే ఇది, ఒక చెయ్య నీ గుండెల మీద పెట్టుకోండి. యేసయ్యా, కళ్ళు మూసుకోండి. యేసయ్యా, గ్రహం స్టెయిన్ వాళ్ళ పిల్లలు నీ పరిచర్యలో ప్రాణం పోగొట్టుకున్న గ్లాడీస్ స్టెయిన్ వారిని క్షమించింది. నేను కూడా మా ఫ్రెండ్స్ని, మా పేరెంట్స్ని క్షమించుటట్లుగా సహాయం చేయండి. సారీ అడిగే మనస్సు నాకు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఎంతమంది